దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో అందరికీ శుభములు. ఈసారి మనం పొట్టి జక్కయ్య కోసం ధ్యానం చేద్దాం. లోకా సువార్త 19:1-10 అధ్యాయం వరకు జక్కయ్య యొక్క కొన్ని గణగుణాలు మనకు కనిపిస్తాయి. యెరికో పట్టణస్థుడు, సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, యేసు ఎవరో చూడగోరెను. పొట్టివాడు యేసయ్యను తన హృదయంలో గృహంలో చేర్చుకొనెను. అబ్రహాము కుమారుడు. యెరికో పట్టణస్థుడు. యెరికో పట్టణం చాలా చరిత్రాత్మక పట్టణం. పూర్వపు పాలస్తీనాలో పశ్చిమాన గల ముఖ్యమైన పట్టణం. కోటగల పట్టణం. యొర్దాను లోయ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. యెహోవాష 2:10 అధ్యాయాలు దైవజనుడైన యెహోషా గారి ద్వారా దైవస్తుతి ద్వారా పడగొట్టబడిన పట్టణం. ఆయనచే నశింపబడిన పట్టణం. యెహోవాష 7 అధ్యాయము మనకు ప్రాముఖ్యంగా 3 యెరికోలు కనిపిస్తాయి. యెహోవాష కాలం నాటి యెరికో, హేరోదు కట్టించిన యెరికో, క్రూషేడు నాటి యెరికో. క్రీస్తు శకం 1840లో టర్కీ దానిని ఆక్రమించుకుని సర్వనాశనం చేసిన ఇంకా కొన్ని అవశేషాలు నేటికీ కనిపిస్తాయి. అయినా తిరిగి కట్టబడింది. యెరికో అనగా సువాసన గల పట్టణం అని అర్థం. అయితే అది పాపభూయిష్టమైన పట్టణముగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది యొర్దాను లోయలో యొర్దాను అని నది వలన సారవంతమైన ప్రాంతముగా సస్యశ్యామలముగా మారిపోయి సర్వ సమృద్ధి కలిగి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతముగా ప్రసిద్ధిగాంచింది. దాని వలన ప్రజలు ధనవంతులుగా మారి ఆ ధన సంపదనచే దేవుణ్ణి మర్చిపోయి పాపులుగా మారిపోయారు. చివరికి యేసయ్య కాలం వరకు అలానే ఉన్నారు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. వీరిని రక్షించడానికి లోకరక్షకుడైన యేసుప్రభుల వారు సంచరించుచు యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యేసయ్య కాలంలో 2 యెరికోలున్నాయి. ప్రస్తుతం 2 జెరూసలేములున్నట్లు. పాత యెరికో, కొత్త యెరికో. పాత యెరికో పట్టణం బయట బర్తిమయిని స్వస్థపరిచారు. క్రొత్త యెరికో పట్టణం ఇది హేరోదు కట్టించిన యేసయ్య కట్టించింది. యేసయ్య జక్కయ్యను కలిసింది క్రొత్త యెరికోలోనే. పట్టణంలో ప్రవేశించక ముందు తిమాయి కుమారుడైన బర్తిమయి అనే గుడ్డి భిక్షగాన్ని స్వస్థపరిచారు. ఆయన తన ప్రజల ఆర్తనాదాలు విని దాటిపోలేదు, ఆగి స్వస్థపరిచారు. చివరికి పట్టణంలో ప్రవేశించి పాపిగా, అన్యాయస్తునిగా, సుంకరిగా పిలువబడే జక్కయ్యను పిలిచి మరీ రక్షించారు. నీవు ఎలాంటి వాడవైనా సరే, యేసయ్యకు నీవు కావాలి. నీవు త్రాగుబోతువైనా, లంచగొండివైనా, వ్యభిచారివైనా, అందరిచే ద్వేషించబడుతున్నావా సరే, యేసయ్యకు నీవు కావాలి. యేసయ్య నీ హృదయము అర్పిస్తే ఆయన నిన్ను మారుస్తారు. జక్కయ్య యేసయ్యకు గృహంలో చోటిచ్చి అన్యాయస్తుడు అబ్రహాము కుమారునిగా మారిపోయాడు. అట్టి భాగ్యం నీకు కావాలా? అయితే నేడే యేసయ్య యొద్దకు రా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జక్కయ్య కోసం ధ్యానిస్తున్నాం. లూకా 19:2 అధ్యాయంలో ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. జక్కయ్య వృత్తి సుంకపు గుత్తదారుడు. ఇతనికి ఈ వృత్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఉంది. క్రీస్తు పూర్వం 63 నుండి ఇశ్రాయేలు దేశం రోమా సామ్రాజ్యపు స్వాధీనంలో ఇది. అప్పటి నుండి రోమియోలు ఇశ్రాయేలుకు పన్నులు, సుంకాలు విధించడం మొదలుపెట్టారు.
అయితే ఇక్కడ తిరుగుబాటు మొదలయ్యింది. రోమీయులకు స్వయంగా పన్నులు వసూలు చేయడం కష్టమైంది. కాబట్టి వారు ఆలోచించి ఇశ్రాయేలుల దేవునికి భయపడువారు యాజకులకు ఎదురు చెప్పరని గ్రహించి ఇశ్రాయేలుల ప్రధాన యాజకులతో లాలూచీ పడ్డారు. ప్రధాన యాజకులు కూడా అధికారం కావాలని ఆశించారు. అందుకే వారు రోమీయులతో ఏకీభవించారు. ఇంకా రోమియోలు యాజకులు కలిసి ప్రజల మీద పన్ను సుంకాలు విధించడం మొదలుపెట్టారు. ఇది ఇక ప్రధాన యాజకుడైన అన్న క్రీస్తు శకం తన ఐదుగురు కుమారులకు, తన అల్లుడైన కైపాకు, తన మనవనికి మాత్రము వంతు వచ్చేలాగా మరి ఎవరికీ వంతు రాకుండా చేసేశాడు. మిగతా యాజకులకు బెదిరించారు. దేవాలయంలో దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా అర్పణ చేస్తే తప్పకుండా వారి దుకాణాలలో అమ్మబడిన బలి పశువులను మాత్రమే అర్పించాలని, వాళ్ళు సొంత పశువులు అర్పించకుండా ఏదో వంకలు చెప్పేవారు. ఈ రకంగా చేసి ప్రజలు రూకలు తెస్తే వాటిని మార్చి పశువులు, పక్షులు ఇచ్చేవారు. ఈ విధముగా రూకలు మార్చి దుకాణాలు కూడా దేవాలయంలో ప్రారంభమయ్యాయి. ఎదిరించే వారిని బెదిరించేవాడు. వారిని మొట్టమొదటిగా ఎదిరించిన వారు మన యేసయ్య మాత్రమే. తన ఆయన త్రాళ్లతో కొరడాలు చేసి వాటితో వారందరినీ చెల్లాచెదరు చేశారు. యెహను 2వ అధ్యాయము 13వ వచనం, 19వ వచనంలో ఇలా ఉంది. సరే, ఇలాంటి పరిస్థితుల్లో వారికి పన్నులు, సుంకాలు వసూలు చేసేవారు దేశమంతా కావాలి. దానికోసం మూర్ఖులు, దేవుడంటే భయం లేనివారు, నిరంకుశంగా ప్రవర్తించేవారు, మాట చారుక్యం గలవారికి ఈ పని అప్పగించేవారు. వీరు రోమియోల యాజకులకు విధించిన పన్నుకి ఇంకా కొన్ని కలిపి తమ జేబీలు నింపుకుని ధనవంతులుగా మారేవారు. దానిలో సెలెక్ట్ అయిన వాడు ఈ జక్కయ్య. అయితే ఇలాంటి వారిని రక్షించడానికి యేసయ్య పాపపు పట్టణమైన యెరికోకి వచ్చి పాపి అయిన ఒక వ్యక్తిని మార్చడం అద్భుతం. అయితే మీరు నొచ్చు ఇలాంటి వారిని మీరనొచ్చు, మీరు ఇలాంటి వారిని మార్చడం ఎందుకు? శపిం శపించవచ్చు కదా అని. యేసయ్య వచ్చింది పాపుల్ని రక్షించడానికి, నశించిన దానిని ఎదకి రక్షించడానికి. మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లూకా 19వ అధ్యాయము 10వ వచనంలో పాపి అయిన ఒక మనుషుణ్ణి ప్రేమించి పేరు పెట్టి పిలిచి వాని ఇంటికి వెళ్ళి తద్వారా అతనిలాంటి మరికొంతమందిని చేర్చుకుని వారిలో పరివర్తన తెచ్చి తద్వారా వారిని మార్చిన వైనం మన ఊహలకు అందదు. ఆయన పరమధ్యాని, ఆయన ఆలోచనలు గోచరములు. ఆ యేసయ్యకి మనం కావాలి. సుంకరుల్లో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు, కానీ సుంకరులను ప్రేమించారు. యేసయ్య ఉదాహరణకు మన ఇంట్లో ఎవరైనా క్యాన్సర్, టీబీ లేదా హెచ్ఐవి వ్యాధులతో బాధపడుచుంటే మనం వారిని ప్రేమిస్తాం. గానీ ఆ వ్యాధిని ద్వేషిస్తాం. అలానే యేసయ్య పాపాలను ప్రేమించి పాపాన్ని ద్వేషించారు. వారికి మెత్తని మనసిచ్చి ప్రవ పరివర్తించి పరలోకవాసులుగా చేర్చారు. ఆ మార్పు నీకు కావాలా? అయితే నేడే యేసయ్యకు నీ హృదయము ఇవ్వు. ఆయన నీ జీవితంలో ప్రవేశించి అద్భుతం చేస్తారు. ప్రియ సహోదరి మ్ ప్రియ సహోదరి మూడవదిగా పొట్టి జక్కయ్య ధనవంతుడు అని రాయబడింది. ఇదిగో సుంకపు గుత్తదారుడిని ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒక వ్యక్తి ఒకడు. లూకా 19 అధ్యాయములలో బైబిల్ గ్రంథములలో ధనవంతులకు అనుకూలమైన మాటలు లేవు. చివరకు యేసుప్రభుల వారు కూడా చాలా కరోరమైన మాటలన్నారు.
ఉదాహరణకు లూకా 18, 24, 25 అధ్యాయాలలో ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభమని చెప్పాను. ఇంకా యేసుప్రభు వారు తన ఉపమానాలలో ధనవంతుల కోసం చెప్పారు. మరి ధనవంతులకు ఐశ్వర్యం ఇచ్చింది ఆయనే. ఆయనే కదా! మరి ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదా? మరి ఇక్కడ జక్కయ్య ధనవంతుడే గదా! అలాంటప్పుడు జక్కయ్యని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? కొంచెం లోతుగా ఆలోచిద్దాం. యేసుప్రభుల వారి మాటలు పేదలకు, దీనులకు అనుకూలంగా ఉంటాయి. మరి ధనవంతులను కోరుకోలేదా అనే కదా మొదటిగా దేవుడు అబ్రహాము గారిని ఎన్నుకున్నారు. అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, గిద్యోను, ఎలీషా గారు ఇంకా ఘనురాలైన స్త్రీ వీరంతా ధనవంతులే. ఇంకా క్రొత్త నిబంధనల్లో బర్నబా గారు బహుధనవంతుడు. మార్కు ఇంకా అనేక మంది ధనవంతులను ఆయన ఏర్పరచుకున్నారు. దీని అర్థం ఏమిటంటే ధనము కలిగి ఉన్నా సరే దీన మనసు గలవారంటే దేవునికి ఇష్టం. పేదలను, దీనులను ఆదరించువారంటే ఇష్టం. ఆయనకు ధనం కలిగిన తరువాత విర్రవీగి దేవునిని, ప్రజలను లెక్క చేయని వారంటే దేవునికి అసహ్యము. ఇంకా యేసయ్య ఏమంటున్నారంటే, "భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును." మత్తయి 6, 19 అధ్యాయము, 21 అధ్యాయంలో ఇలా రాసుంది. భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నారు. మరి అది ఎలా సాధ్యం? మత్తయి 25 అధ్యాయము 31 వచనం, 46 వచనం వరకు చెప్పబడిన చెప్పబడిన ఉపమానంలో ఎవరైతే తోటివారికి, పొరుగువారికి, సహోదరులకు, అవసరంలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేస్తారో వారు దేవునికి చేసినట్లే. అంటే పరలోకంలో ధనం కూర్చుకున్నట్లే యాకోబు కూర్చుకున్నట్లే. యాకోబు 1:17 ప్రకారముగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకోవడమే భక్తి అంటే. అటువంటి భక్తి చేస్తే దేవుని దృష్టిలో ధనవంతులవుతారు. యాకోబు 2 అధ్యాయము 5 వచనములో ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులుగాను చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నారు. లూకా 18, 22 అధ్యాయంలో నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. కాబట్టి బీదలకిస్తే దేవునికిచ్చినట్లే. బీదలకిచ్చువారు యెహోవాకు అప్పిచ్చువారని సామెతల గ్రంథంలో కూడా రాయబడింది. అయితే జక్కయ్య బీదలకివ్వలేదు. యెరికో పట్టణస్థుడు పాపులతో కలిసి పాపం పాపివైనవాడు సు సుంకపు గుత్తదారునిగా మరి అన్యాయముగా డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు. ధనవంతుడు గాని యేసయ్య ధనవంతుడు గాని యేసయ్య జక్కయ్యను కోరుకున్నారు. ఎందుకంటే మనం 19, 7, 9 వచనాలు చూసుకుంటే యేసయ్యను తన హృదయములో, గృహములో చేర్చుకుని ఏమంటున్నాడు? "ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను." ఇంతవరకు తన కొరకు ఆస్తి కూర్చుకున్న జక్కయ్య ఇది పేదలకిచ్చి పరలోకములో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే దానికి నాలుగింతలు తిరిగి చెల్లిస్తానంటున్నాడు.
అంతేకాదు 8వ వచనంలో "ప్రవ్వా" అంటున్నాడు, ఇంతవరకు ధనమే తన యజమానని. కానీ ఇప్పుడు యేసయ్యను ప్రవ్వా అనగా నా యజమానివి నీవే అంటున్నాడు. తద్వారా పరలోక రాజ్యానికి వారసులైన అతి కొద్ది మంది ధనికులలో ఒకనిగా జక్కయ్య మారిపోయాడు. అయితే ఇక్కడ లూకా 18, 24, 25లలో చెప్పబడిన ఒక ధనికుని ఒక ఒక ధనిక యువకునికి జక్కయ్యకు లూకా 12, 16లో చెప్పబడిన ఆస్తిపరునికి జక్కయ్యకు చాలా తేడా ఉంది. ధనిక యువకుడు యేసయ్య మాటలు విని నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. 12, 16లో గల ఆస్తి గల వాడు చచ్చాడు. అయితే జక్కయ్య యేసయ్యను చేర్చుకుని కేవలం మాటలతో మాత్రమే ప్రభువా అని పిలవడం కాకుండా చేతలతో తనకు కలిగినది బీదలకిచ్చి తన అన్యాయము చేసిన వారికి న్యాయము చేసి తన చర్యల ద్వారా యేసయ్యను నిజముగా ఎంబడించి మాదిరి జీవితం జీవించాడు. ఒకవేళ నీవు ధనవంతుడివా? ధనం మీద నమ్మకముంచుకున్నావా? ధనాశలో కూరుకుపోయావా? జాగ్రత్త. నేడే బయటికి రా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని సెలవిచ్చారు. యేసయ్య ఆ ఆ నీ ఆస్తిని పేదల కోసం, దేవుని సేవ కోసం పొరుగువారి కొ పొరుగువారి సహాయార్థం ఖర్చు చేసి పరలోకంలో ధనం సంపాదించుకో. జక్కయ్యల మాదిరి జీవితం జీవించు. అట్టి కృప, ధన్యత మనందరికీ కలుగునుగాక. ఆమేన్. శుభాశీస్సులు.